హాయ్ ఫ్రెండ్స్, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వసిద్ధ సంహారణాయ సర్వరోగహారాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ. చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత దుర్మార్గులు ఉన్నారంటే సమాజంలో. ఒక్కరు బాగుపడుతుంటే 100 మంది వెనక నుంచి కోతులు అవుతున్నారు. కానీ శిక్ష అనేది అనుభవించాలి. ప్రతి తప్పులు చేశారు, ప్రతి ఒక్కరు అనుభవించాలి. నేను చెప్తున్నాను, ఏం చేశారు నా విషయంలోనే నాకు చాలా నమ్మకం చేశారు. అయిన వాళ్ళు కాని వాళ్ళు మొత్తం కలిసి ఏకమై ఒంటరి ఆడదాన్ని ఏం చేయలేను అనుకుంటున్నారు. నేను ఒంటరి దాన్ని కాదు, నా చుట్టూ 100 దేవతలు ఉన్నారు. ఒంటరి నీతి నిజాయితీ గల వాళ్ళకి దేవుడు ప్రత్యక్షంగా ఉంటాడు. తెలుసుకోండి. ఎప్పుడైనా ఒకరి వినాశనం కొరుకుంటే మీరే వినాశనం అవుతారు. ఒకరి సావుని కొరుకుంటే మీకే వస్తుంది సాగు. అందుకని ఏం చేయాలి? మంచిగా ఉండాలి, మానవత్వంతో బతకాలి, నిజాయితీతో బతకండి, బాగుపడతారు. కొన్ని రోజులు పిల్లలు బాగుంటారు. పిల్లలు బాగుండాలంటే నమ్మోద్రోహం చేయకూడదు. ఒక ఫ్యామిలీని వాళ్ళ పిల్లల్ని ఉద్దత మాటలు చెప్పి తల్లికి, పిల్లకి, అత్తకి, కోడలికి విడదీసే అలవాట్లు చేస్తే శిక్ష తప్పదు.